ఇక 195 పేర్లతో బీజేపీ తొలి జాబితాని ప్రకటించింది. ఇక దాంట్లో 9 మంది ఇటు తెలంగాణ నుంచి ఉన్నారు. వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను బీజేపీ మొదటి జాబితాలో ప్రకటించింది. అయితే కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉంటే అందులో 3 సిట్టింగులకి మరోసారి అవకాశం కల్పించారు. ఇంకా ఆదిలాబాద్ ఒక్కటి పెండింగ్ పెట్టారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు ఎంపీగా ఉన్నారు. ఆ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టి ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గానికి తిరిగి కిషన్ రెడ్డిని, అట్లనే కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్కు సిట్టింగ్లకు స్థానాలు కేటాయించారు. ఇక మల్కాజ్గిరి స్థానం పైన అటు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. భారీగా ఆశావాహులు కూడా ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ లాంటి నేతలు కూడా మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. అక్కడ విద్యా సంస్థలు నిర్వహించే మల్కా కొమరయ్య ఇతరులు కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ అక్కడ అనూహ్యంగా ఇటీవల 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీ నేత ఈటెల రాజేందర్ను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీకి దించారు. అట్లనే బీఆర్ఎస్ మాజీ ఎంపీ పార్టీలో గత కొంతకాలం క్రితం పార్టీలో చేరిన బూర నరసయ్య గౌడ్ను భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీకి దించడానికి సిద్ధమైంది. ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నాగర్ కర్నూల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం ఆ పోతుగంటి రాములు కుమారుడు భరత్ను ఆ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. నిన్న పార్టీలో చేరిన జైరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అటు బీఆర్ఎస్కి రాజీనామా చేసి నిన్నే బీజేపీలో జాయిన్ అయ్యారు. కాషాయ కండవా కప్పుకున్నారు. ఆయన వెంటనే అక్కడ జైరాబాద్ నియోజకవర్గం నుంచి బీబీ పాటిల్ పోటీ చేస్తారంటూ ప్రకటించారు. మొత్తం 9 నియోజకవర్గాలకు ప్రకటించారు. ఇందులో హైదరాబాద్ నియోజకవర్గం కూడా కొంతవరకు ఆసక్తి నెలకొనింది. గతంలో అక్కడి నుంచి కిషన్ రెడ్డి పోటీ చేశారు. అనేక మంది అగ్రనాయకులు బీజేపీ అగ్రనాయకులు అక్కడ పోటీ చేసి అటు ఎంఐఎంను నిలువరించే ప్రయత్నం చేశారు. వెంకయ్యనాయుడు లాంటి స్థాయి నేతలు కూడా హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి గతంలో పోటీకి దిగారు. కానీ ఈసారి అనూహ్యంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన మహిళ మాధవి లతను అక్కడ హైదరాబాద్ నియోజకవర్గానికి ఎంపిక చేశారు. తాను ఓల్డ్ సిటీలోనే పుట్టాను, అసదుద్దీన్ ఓవైసీని నిలువరిస్తాను, హిందుత్వ వ్యాప్తికి కృషి చేస్తానంటూ గత కొంతకాలంగా మాధవి లత రకరకాల సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయ్యారు. ఆమె విరించి హాస్పిటల్స్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆమెని అక్కడ ఎంపిక చేస్తూ అటు జాతీయ నాయకత్వం మొత్తానికైతే ప్రకటించింది. ఇక చేవెళ్ల నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని రంగంలో దించడానికి కూడా సిద్ధమైంది. ఇంకా మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి 9 నియోజకవర్గాలకైతే ప్రస్తుతం అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతా ఇంకా 8 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి ఇందులో చాలా వరకు మొదటి నుంచి కూడా అటు సిట్టింగులకే కేటాయిస్తారంటూ చెప్తూ వచ్చారు. సిట్టింగుల్లో 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 3 నియోజకవర్గాలకు సిట్టింగులనే కేటాయించారు. ఇక ఈటెల రాజేందర్ మాత్రం మొన్న కేసీఆర్ పైన పోటీ చేసి అటు జైరాబాద్ ఆయన సొంత నియోజకవర్గం హుజురాబాద్, అట్లనే కేసీఆర్ పోటీ చేసిన దగ్గర ఆయన పోటీ చేశారు. కేసీఆర్ నియోజకవర్గంలో 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఆయన ఆ నియోజకవర్గం నుంచి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఆయన్ని కూడా రంగంలో దింపింది. మొత్తంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించి 51 నియోజకవర్గాలకు ప్రకటించింది. కేంద్ర మంత్రులు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది కూడా బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఈ తొలి జాబితాలో వాళ్ళందరికీ కూడా చోటు దక్కింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచే పోటీకి దిగనున్నారు. అట్లనే నంబర్ 2గా పార్టీలో కొనసాగుతున్న అమిత్ షా తిరిగి గాంధీనగర్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. తెలంగాణలో అభ్యర్థుల ప్రకటన అయితే వచ్చింది. 9 మంది అభ్యర్థులతో ప్రకటన చేసింది. రెండో జాబితాలో మిగతా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. రేణు, రైట్, థ్యాంక్ యూ పవన్.